నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 81వ భాగం. ఎదురుగా నవ్వుతూ నిలబడిన నర్మదని చూడగానే కొద్దిగా ఆశ్చర్యపోయాడు కిరీటి. కాఫీ? ఏం జరిగింది అని అడగకుండా కిచెన్లోకి నడుస్తూ అడిగింది నర్మద. అతను ఏమీ మాట్లాడలేదు. నేను స్నానం చేయాలి క్లుప్తంగా అనేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు కిరీటి. అతను పావుగంట తర్వాత కిందకి దిగి వచ్చేసరికి ఆమె బాల్కనీలో ఉయ్యాలలో కూర్చుని తదేకంగా సముద్రం వైపు చూస్తోంది. అప్పటికే సూర్యుడు పశ్చిమ దిశగా పరుగులు తీస్తున్నాడు. ప్రియురాలికిచ్చిన మాట ప్రకారం సమయానికి వెళ్ళలేకపోయిన ప్రియుడిలాగా ఎర్రబడిన మొహంతో సముద్రపు హోరు నేపథ్య సంగీతంలో వినిపిస్తూ ఉంది. నర్మద తన జుట్టుని మెడ మీదుగా నడినెత్తి మీద బండ్లా పెట్టుకోవడంతో వెనక భాగం చాలా వరకు తెల్లగా అనాచ్ఛాదితంగా ఉంది. ముదురు ఆకుపచ్చ రంగు షిఫాన్ చీర మ్యాచింగ్ బ్లౌజ్లో ప్రకృతి కాంతలా ఉంది నర్మద. ఆమెకి ముదురు రంగులు బాగా నప్పుతాయి. అది తెలిసినట్టుగా ఎక్కువగా డార్క్ షేడ్స్నే వాడుతుంది. కానీ ఆమెని లేత రంగులు చూడాలని చాలా కాలంగా కోరికగా ఉంది కిరీటికి. అతని ఉనికిని గ్రహించినట్టుగా మెల్లగా ఉయ్యాలలో నుంచి లేచి నిలబడి వెనక్కి తిరిగింది నర్మద. అక్కడ గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని తననే తదేకంగా పరిశీలిస్తూ నిలబడి ఉన్నాడు కిరీటి. ఆమె మెడలో నుంచి గుండెల మీదుగా వెళ్లాడుతూ గుండె సపడిగా మారినట్టుగా పైకి కిందకి ఎగసిపడుతున్నాయి పసుపు పచ్చని తాడుతో బంధించబడి ఉన్న సూత్రాలు. కొత్తగా చూస్తున్నారేంటి? సిగ్గుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది నర్మద. ఇలా తీరికగా ఒకరినొకరు చూసుకుని ఎన్ని రోజులైందా అని ఆలోచిస్తున్నాను. అతని కంఠం దూర తీరాల నుంచి వస్తున్నట్టుగా చాలా మంద్ర స్థాయిలో వినిపించింది. ఈరోజు ఉదయం దాకా నన్ను చూస్తూనే ఉన్నారు అంటూనే సిగ్గు ముంచుకు రావడంతో అక్కడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించింది. ఆమె దగ్గరగా వచ్చేదాకా ఆగిన అతను ఆమె తనను దాటుకు వెళ్ళబోతూ ఉంటే హఠాత్తుగా కొద్దిగా ముందుకు జరిగి అడ్డం తిరిగాడు. ఆమె ద్వారబంధానికి అతనికి మధ్యలో ఇరుక్కుపోయింది. వదలండి కిరీటి. అతని భుజాలపై చేతులు వేసి నెట్టడానికి ప్రయత్నించింది. నేనెక్కడ పట్టుకున్నాను నిన్ను? ఆమెకి చెరుకు వైపు ద్వారబంధం మీద ఆనించిన తన చేతులను చూపిస్తూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు. వెనక్కి ఆనుకుని నిలబడి తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. అతను నవ్వడం లేదు. చాలా సీరియస్గా ఉన్నాడు. సాధారణంగా కిరీటి కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ మిలమిల మెరుస్తూ ఉంటాయి కొంటితనంతో. తల్లిని తమ్ముడిని ఎలా ఆట పట్టించగలడో స్వయంగా చూసిన నర్మద మొదట్లో చాలా ఆశ్చర్యపోయింది. ఆఫీస్లో ఉద్యోగుల ముందు కనిపించే కిరీటి వేరు, కుటుంబం మధ్యలో ఉండే కిరీటి వేరు. కానీ తమ మధ్య ప్రేమ చిగురించాక అతని కళ్ళలో కాంతి ఎల్లప్పుడూ ఉండడం ఆమెకి అలవాటైపోయింది. ఇప్పుడు ఆ కాంతి లేదు. కోపం ఉంది, విపరీతమైన క్రోధం ఉంది, నిస్సహాయత ఉంది. ఏమైంది అని అడగలేదు నర్మద. అతను తనంతట తానుగా చెప్పడం కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు నిమ్మి? ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అడిగాడు కిరీటి. మీకోసం. ఆమె సమాధానం చాలా క్లుప్తంగా ఉంది. కానీ ఎంతో లోతైన జవాబు అది. అతనికి తెలుసు ఆ విషయం. నేను ఇప్పుడు నిన్ను సరిగ్గా ట్రీట్ చేసే పొజిషన్లో లేను. నేను నీ కిరీటిని కాను. నాలో మృగం అదుపు తప్పి ఉంది. ప్లీజ్ గో హోమ్. ఇంటికి వెళ్ళు. రాఘవ బయటున్నాడు. నిన్ను డ్రాప్ చేస్తాడు. ఆమెకి దూరం జరిగి వెళ్ళడానికి దారి ఇస్తూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుంచి లోపలికి నడిచింది. ఆమె అడుగులు మెయిన్ డోర్ వైపు పడుతుంటే అతను నిరాశని కప్పిపెట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. తను వెళ్ళమంటేనే కదా ఆమె వెళ్తున్నది. ఇక ఆశాభంగం ఎందుకు? ఇంతలో మెత్తని అడుగుల శబ్దం వినిపించగానే మెల్లగా కళ్ళు తెరిచాడు. తలుపు వేసానో లేదో గుర్తులేదు. అందుకే చెక్ చేయడానికి వెళ్ళాను. అతని ముందు నిలబడి చెప్పింది నర్మద. అప్పుడు నవ్వాడతను. నువ్వు వెళ్ళిపోతున్నావనుకున్నాను. తన భయం చెప్పాడు. మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతానా? నాకు వెళ్ళాలని అనిపిస్తే
రాఘవని అడగవలసిన పనేముంది? నా భర్తనే అడుగుతాను చిన్నగా నవ్వుతూ ధీమాగా అంది. నీకు భయం వేయలేదా? అడిగాడు కిరీటి. దేనికి? నేను జంతువులా ప్రవర్తిస్తానేమో అన్నప్పుడు. అంటే ఎలానో నాకెలా తెలుస్తుంది భయపడడానికి? పెదాలపైకి దూకబోయిన నవ్వుని అదిమి పెడుతూ అడిగింది నర్మద. తెలుసుకోవాలని కోరికగా ఉందా? నాకు ఏదైనా చెప్పేది మీరే కదా. అతను ఈసారి గట్టిగా నవ్వాడు ఆమె మాటలకి. ప్రశ్నకి ప్రశ్న సమాధానమవుతుందా? అడిగాడు. మీరే ఒక ప్రశ్న అయినప్పుడు సమాధానం కూడా మీరే అవుతారుగా. నర్మదా ఇక ఆగలేనట్టుగా ఆమెని విసురుగా తన వైపు లాక్కున్నాడు అతను. సుకుమారమైన ఆమె దేహం అతని మొరటి కౌగిలిలో నలిగిపోయింది. అయినా ఆమె అతనికి దూరం జరగలేదు. బలంగా హత్తుకుపోయింది. నాతో రఫ్గా వైల్డ్గా ఉండాలని అనుకుంటే తప్పేముంది? కొన్ని నిమిషాల తర్వాత అడిగింది అతన్ని. నన్ను అసహించుకుంటే భరించలేను నిమ్మి. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమైంది ఆమెకి. ఇక్కడ నా ఎదురుగా ఉన్నది నేను మనసారా ప్రేమిస్తున్న నా భర్త. నిజమే, నా ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యత అవసరమే. కానీ నన్ను అడగకుండా మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా? అతని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ అడిగింది. అతని చేతులు ఆమె నడుమును చుట్టుకుని ఉన్నాయి. అతను ఆమె నుదుటికి తన నుదురు ఆనించాడు. బలంగా శ్వాస పీల్చి వదిలాడు. నాదే తప్పు, నిన్ను అడగలేదు. నీకిష్టమేనా? కళ్ళు తెరిచి ఆమెకి కొద్దిగా దూరం జరిగి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో కూడా సంభాషణ ఇలా ఓపెన్గా ఉంటే గొడవలుండవేమో కిరీటి. నాకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ నచ్చకపోతే మిమ్మల్ని మీరు అదుపు చేసుకోగలరన్న నమ్మకం మాత్రం ఉంది చెప్పి అతన్ని హత్తుకుంది నర్మద. కొన్ని నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అతను విసురుగా ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. కిరీటిలో ఆవేశం, కోరిక, ఆ వేగం, అతని పొగరు, డిమాండ్ చేయడం అన్నీ కొత్తగా ఉన్నాయి నర్మదకి. ముందు 3 రోజులు తనతో గడిపిన కిరీటి చాలా సున్నితమైన ప్రేమికుడు. తీయని మాటలతో లాలించి అలరించి మైమరిపించిన సున్నిత మనస్కుడు. కానీ ఈరోజు తన ఎదురుగా ఉన్న ఈ కిరీటి పూర్తిగా వేరు. ఆమెలో అణువణువు తన సొంతమని ముద్రను వేసుకుంటూ పోతున్నాడు. తన దారికి అడ్డు వచ్చిన వాటిని తొక్కుకుంటూ పోయే బుల్డోజర్లా చొచ్చుకుపోతున్నాడు అతను. ఆమెలో తనకే తెలియని కోరికని తట్టి నిద్ర లేపుకుంటూ అలుపెరగని శ్రామికుడిలా లక్ష్యాన్ని ఛేదించడమే పనిగా పెట్టుకున్న సాధకుడిలా తన పని తాను చేసుకుపోతున్నాడు కిరీటి. కానీ అతను ఏమాత్రం ఊహించని విషయం ఏంటంటే నర్మద పోటెత్తిన నదిలా తనని కోరిక వరదలో ముంచేయడం. ఆమె వేగానికి అతనికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఎవరి కోరికతో ఎవరు కొట్టుకుపోతున్నారో తెలియని స్థితి అది. ఒకరికొకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కోసం ఒకరు, ఒకరిలో ఒకరు. కిరీటికి హఠాత్తుగా మెలుగు వచ్చింది, ఎవరో తట్టి లేపినట్టుగా. చుట్టూ చిమ్మ చీకటి అలుముకుని ఉంది. అసలు తను ఎక్కడున్నాడో ఒక్క నిమిషం అర్థం కాలేదు అతనికి. మెల్లగా లేవడానికి ప్రయత్నించాడు. కానీ తన కాళ్ళు చేతులు బందీగా ఉన్నట్టుగా అనిపించింది. మెల్లగా కదలడానికి ప్రయత్నించాడు. తీయని కంఠం తన చెవిలో మూలగడం వినిపించగానే తన కాళ్ళు చేతులతో బంధించినది నర్మద అని అర్థమైంది అతనికి. అతనిలో టెన్షన్ అంతా మాయమై పెదాల మీద అందమైన నవ్వు తళుక్కున ప్రత్యక్షమైంది. యూ డెవిల్! పక్కకి తిరిగి భార్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా అన్నాడు. ఇంతలో అతని మొబైల్ మోగింది. అందువల్లే మెలకు వచ్చిందని అర్థమైంది అతనికి. ఆమె మరింత దగ్గరగా అల్లుకుపోయింది అతన్ని. అతి కష్టం మీద ఆమె ప్రేమ బంధం నుంచి విడిపించుకుని తన ఫోన్ అందుకోవడానికి ప్రయత్నించాడు కిరీటి. నేల చల్లగా తగిలింది. తాము పడక గది దాకా కూడా వెళ్ళలేదని గుర్తొచ్చి చిన్నగా తల విదిలించాడు. ఫోన్ అందుకుని నంబర్ చూడకుండానే ఆన్సర్ చేశాడు. షాపింగ్ ఇంకా పూర్తవలేదా? టైం 10 అవుతోంది. అటు నుంచి అన్నో కంఠం గాబరాగా వినిపించింది. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది కిరీటికి. షాపింగ్ ఏంట్రా? మంచి నిద్రపోయి లేచిన వాడిలా రిలాక్స్డ్గా ఉంది అతని హస్కీ వాయిస్. నాకు తెలుసు, నీకు ఒక పట్టాన ఏదీ నచ్చదు.
వదినని ఇబ్బంది పెడుతున్నావు. మామ్ ఇక్కడ కంగారు పడుతోంది. అన్నగారికి హింట్ ఇచ్చాడు అర్ణవ్. గంటలో వస్తా, ఏడ్చిపోకు నవ్వుతూ అంటూనే కాల్ కట్ చేశాడు కిరీటి. నిమ్మి ఆమె భుజం గట్టిగా కుదుపుతూ లేపాడు. హా ఉలిక్కిపడి లేచి కూర్చుంది నర్మద. సిచ్యువేషన్ చెప్పినా ఆమెకి తలకెక్కదని అర్థమైంది అతనికి. 2 నిమిషాల తర్వాత లేచి లైట్ వేశాడు. అప్పటికి నర్మద అరచేతులతో కళ్ళు రుద్దుకుంటూ నిద్రమత్తు వదిలించుకుంటోంది. అతను శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అతని మొహంలో మారిన రంగులను చూసి ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. తమ బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరి బట్టల్ని చించారో కూడా తెలియని పరిస్థితి. అంత అస్తవ్యస్తంగా ఉంది అక్కడ. సోఫాలో కుషన్లు విసిరేసినట్టుగా దూరంగా పడి ఉన్నాయి. ఆమె నోరు తెరిచేసింది. కొన్ని క్షణాలకి తేరుకున్న ఇద్దరు పగలబడి నవ్వుకున్నారు. సరిగ్గా పావుగంట తర్వాత ఇద్దరు రాఘవ డ్రైవ్ చేస్తున్న కారులో రకరకాల ప్యాకెట్లతో ఇంటివైపుకు వెళ్తున్నారు. ఇవన్నీ ఏంటో చెప్పు, లేకపోతే ఇరుక్కుపోతాం. తాపీగా రాఘవని అడుగుతున్న కిరీటి వైపు చురచురా చూసింది నర్మద. ఆమెకి చచ్చేటంత సిగ్గుగా ఉంది. రాఘవ తమ బదులు కిరీటి తన బదులుగా అర్ణవ్ కావేరీల గైడెన్స్లో షాపింగ్ చేసుకుని రావడం తల కొట్టేసినట్టుగా అయింది ఆమెకి. తామిద్దరూనేమో సిగ్గు లేకుండా ఆ ఆలోచనని అక్కడే తుంచేసింది. పైగా అదేదో గొప్ప పనిలా రాఘవని అడుగుతున్న మొగుడి మీద పీకల దాకా కోపం వచ్చింది ఆమెకి. తప్పు ఇద్దరం చేసినప్పుడు కోపం నా ఒక్కడి మీద ఎందుకు? వై? దబాయించాడు ఆమెని కిరీటి. ఎప్పటిలా అల్లరిగా మాట్లాడుతున్న కిరీటిని చూసి కోపం మర్చిపోయి తేలికగా ఊపిరి పీల్చుకుంది నర్మద. ఆమెకి ఒకటే బాధ. అత్తగారు ఎక్కడికి వెళ్లారో షాపింగ్కి అంటే ఏం చెప్పాలి? అందుకే షాపింగ్ బ్యాగుల మీద పేర్లని చూస్తూ కూర్చుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.